మంచి ఉద్యోగం ఉంది. జీతం కూడా ఉంది. కుటుంబం కూడా ఉంది. అయినా కొంతమంది ఆలోచన ఇంకా ఎక్కువగా సంపాదించాలి. కుటుంబాన్ని ఇంకా ఇంకా బాగా చూసుకోవాలి. ఇది కాస్త ఏ స్థాయికి వెళ్ళిపోతుందంటే కొన్ని సందర్భాల్లో ఓటమిని ఒప్పుకోలేక, కుటుంబాన్ని మోసగించాము అనే బాధను తట్టుకోలేక మౌనంగా ఉండిపోతూ తమ ప్రాణాలను బలవంతంగా తీసుకోవాలి అనుకుంటున్నారు. కానీ ఆ కుటుంబాలకు ఎంత నష్టాన్ని చేకూరుస్తున్నాం, ఆ కుటుంబానికి ఎంత లోటు వదిల్చి వెళ్తున్నాం అనేది మాత్రం తెలుసుకోలేకపోతున్నారు. ఈ మధ్య కాలంలో జరుగుతున్న ఆత్మహత్యల తీరు చూస్తుంటే ఒకటే ఒకటి కారణం డబ్బు. డబ్బు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు. పరువు పోతే మళ్ళీ నిలబెట్టుకోవచ్చు. కానీ ప్రాణం పోతే ఎప్పటికీ తిరిగి రాదు. ఆ కుటుంబానికి ఆ లోటు చెప్పలేం. మనం మాటల్లో కూడా చెప్పలేనటువంటి తీవ్రమైన విషాదాన్ని నింపి వెళ్తున్నటువంటి పరిస్థితి. నిన్న విశాఖలో గాజువాక పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన సివిల్ ఇంజనీర్ ఆత్మహత్య కూడా తీవ్ర విషాదాన్ని నింపింది. ఆ వ్యక్తి శ్రావణ్ షిప్పింగ్ కంపెనీలో సివిల్ ఇంజనీర్గా పనిచేస్తున్న హర్షవర్ధన్ భార్యకు ఒక మెసేజ్ పంపించారు. నేను భర్తగా ఫెయిల్ అయ్యాను, తండ్రిగా కూడా ఫెయిల్ అయ్యాను, పాపని జాగ్రత్తగా చూసుకో, నేను వెళ్ళిపోతున్నాను అంటూ రాసినటువంటి ఆ మెసేజ్ వెంటనే ఆమె ఆ చూసి తట్టుకోలేక ఇమీడియట్గా విశాఖ నగర పోలీస్ కమిషనర్ గారికి కాల్ చేసి వివరించింది. అప్పటికి విశాఖ సిపి గారు మొత్తం పోలీసు యంత్రాంగాన్ని కూడా అలర్ట్ చేశారు. అంతలోనే ఇన్వెస్టిగేషన్ మొదలైంది. ఆయన కోసం ఇంటి నుంచి అలా వెళ్ళిపోయి భార్యకు మెసేజ్ చేసినటువంటి హర్షవర్ధన్ కోసం గాలింపు చర్యలు కొనసాగుతుండగానే దుర్ఘటన. దువ్వాడ రైల్వే స్టేషన్ సమీపంలోని ఒక గూడ్స్ ట్రైన్ కింద ఆయన బలవంతంగా ప్రాణాలు తీసుకున్నటువంటి దృశ్యాలు ప్రతి ఒక్కరిని తీవ్రంగా కలిచివేశాయి. అయితే ఆయన ఆత్మహత్య తర్వాత అనేక రకాలుగా చర్చ కూడా కొనసాగుతోంది. అన్నీ ఉన్నాయి, ఏమీ లేని వాళ్ళంటే నిస్సహాయ స్థితిలో ఉన్నవారు, ఏమి ఇంకా వాళ్ళు ముందుకు వెళ్ళటానికి కూడా ఎలాంటి ఆసరా లేదు, తోడు లేదు, వాళ్ళకి కనీసం ఒక ధైర్యం చెప్పే వాళ్ళు కూడా లేరు. కాబట్టే ఇలాంటి బలవన్మరణం, ఒంటరిగా అయిపోయాను అనే ఆలోచనతో బలవంతంగా ప్రాణాలు తీసుకున్నాము అని ఘటనలు విన్నప్పుడు అది వేరే రకం. కానీ ఇక్కడ ఆయనకి కుటుంబం ఉంది, భార్య ఉంది, ఒక పాప ఉంది, ఉద్యోగం ఉంది, మంచి జీతం కూడా వస్తుంది. కానీ అతను ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఏంటంటే ఇంకా ఎక్కువ సంపాదించాలి అనే ఆయన ఆలోచన. స్టాక్ మార్కెట్లో పెట్టి 36 లక్షలు నష్టపోయాడు. ఆ నష్టాన్ని తను ఎవరికి చెప్పుకోలేకపోయాడు. ఆ ఓటమిని ఆయన అంగీకరించలేకపోయాడు. ఆ ఓటమిని ఎవరికి చెప్పుకోలేక తనలో తానే కుమిలిపోయాడు. అందుకే బలవంతంగా ప్రాణాలు తీసుకున్నారు హర్షవర్ధన్. కానీ ఇప్పుడు ఆ కుటుంబం, ఆ భార్య, ఆ చిన్న పాప తండ్రిని కోల్పోయి తండ్రికి ఏమైందో కూడా తెలియలేనటువంటి పరిస్థితిలో వాళ్ళ కన్నీళ్లకు సమాధానం ఎవరు చెప్తారు? ఆ కన్నీళ్లను ఎవరు తుడుస్తారు? మీరే కదా. ఒక మగవాడు అంటే ఆ కుటుంబానికి ఎంతో భరోసా, ఆ భార్యకి ఒక ధైర్యం, ఆ పిల్లలకి ఒక అండ, ఒక భరోసా, వాళ్ళ జీవితానికి నేనున్నాను అని ఒక తండ్రిగా ఆయన ఇచ్చేటటువంటి ఆ ధైర్యాన్ని కోల్పోతే ఆ కుటుంబం ఎన్ని ఇబ్బందుల పాలు అవుతుందో కూడా ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. ఆయన మటుకు ఆయన ఎవరికి చెప్పుకోలేక, చెప్పుకుంటే తన పరువు పోతుందనో, తన ఓటమిని ఆయన ఒప్పుకోలేక, ముందుకి ధైర్యంతో కొనసాగలేక తనలో తానే మౌనంగా కుమిలిపోయాడు. ఆఖరికి బలవంతంగా ప్రాణాలు తీసుకోవాలి అనుకున్నాడు. కానీ ఆ కుటుంబం ఇప్పుడు ఎంతగా రోధిస్తోంది. ఈ ఘటన ఒక హర్షవర్ధన్ కుటుంబానికి సంబంధించిందే కాదు. ఈ మధ్య చూస్తున్న అనేక ఆత్మహత్యలు చూస్తే గనక ఓటమిని ఒప్పుకోలేకే. ఒక్క మాటలో చెప్పాలి అంటే ఎక్కడైనా మనం నష్టపోయాము అంటే అక్కడితో ఆగిపోయి ధైర్యం తెచ్చుకోవడం కూడా ఒక గెలుపే. కానీ చాలామంది నష్టపోయాం, ఇక్కడితో ఆగిపోతే మనం ముందుకు వెళ్ళలేమేమో, ఇంకాస్త ధైర్యంగా ముందుకు వెళ్దాం అనుకుంటున్నారు. కానీ అక్కడ కూడా చూస్తున్నటువంటి ఆ ఓటమిని ఇక తట్టుకోలేకపోతున్నారు, జీర్ణించుకోలేకపోతున్నారు. ఆ ఫెయిల్యూర్ ని పూర్తిగా జీవితంలోనే మొత్తాన్ని కోల్పోయాము అనేటటువంటి ఒక ఆలోచన వైపు వెళ్తూ ప్రాణాలు తీసుకుంటూ కుటుంబానికి మాత్రం తీవ్ర నష్టాన్ని మిగిల్చి వెళ్తున్నటువంటి బాధాకరమైన ఘటనలు మనం చూస్తున్నాం. కానీ నిన్న
ఒక సివిల్ ఇంజనీర్ ఆత్మహత్య చేసుకోవడం ఏంటి? ఆయనకి అంత కష్టం ఏమొచ్చింది? కుటుంబం నుంచి ఏమైనా బాధలున్నాయా? లేపోతే అప్పులున్నాయా? అంటే ఇది మాత్రం చెప్పొచ్చు. కొంతమంది చేజేతులారా తమకి మంచి ఫ్యూచర్ ఉన్నా, తమకి మంచి కుటుంబం ఉన్నా, తమకు మంచి ఉద్యోగం, జీతం ఉన్నా కూడా ఇంకొంచెం ఆలోచన ఏంటంటే ఇంకా ఎక్కువగా సంపాదించాలి. ఇంకా ఎక్కువగా ఫ్యామిలీని ఒక మంచి స్థాయికి తీసుకురావాలి అనే ఆలోచనతో ఉన్న జీవితాన్ని అనుభవించలేకపోతున్నారు. ఉన్న సంతోషాన్ని, లైఫ్‌లో ఉన్న జాయ్‌ని ఎంజాయ్ చేయలేక మోర్ హ్యాపీనెస్ కోసం వెతుక్కుంటూ ఎన్నో చుట్టూ ఉన్న వాటిని కూడా అనుభవించలేనటువంటి పరిస్థితికి వెళ్ళిపోతున్నారు. ఇక్కడ కూడా ఈయన ఆత్మహత్య చేసుకోవాల్సినంత కష్టమేమీ కాదు. కానీ ఆయన అత్యధికంగా సంపాదించాలి అనేటటువంటి ఒక ఆలోచన ఆఖరికి అప్పుల పాలు చేసింది. ఆ కుటుంబానికి, ఒక భార్యకి, ఒక బిడ్డకి ఒక పెద్ద దిక్కును లేకుండా చేసేసినటువంటి బాధాకరమైన ఘటన. ఆ భార్యని చూస్తే మాత్రం ఆమె గుండెలు కొట్టుకుంటూ రోదిస్తోంది. ఎందుకు ఇలా చేసావు హర్షవర్ధన్ అంటూ ఆమె కన్నీళ్లు పెట్టిన తీరు మాత్రం ప్రతి ఒక్కరిని తీవ్రంగా కలిచివేసింది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ మధ్య కాలంలో జరుగుతున్న ఆత్మహత్యలు, టీనేజర్స్ కూడా అంతే. కనీసం మిమ్మల్ని కన్న తల్లిదండ్రులతో కూడా మీరు మీ కష్టాన్ని షేర్ చేసుకోలేకపోతే ఇంకా లైఫ్లో మీరు ఎలా ముందుకెళ్ళగలుగుతారు? మిమ్మల్ని ఈ స్థాయికి తీసుకురావటానికి మీ అమ్మా నాన్న ఎన్నో కష్టాలు పడ్డారు. అమ్మా నాన్న ఎంతో సాక్రిఫైస్ చేస్తున్నారు. కానీ ఏదో ర్యాంకులు రాలేదనో, అనుకున్న ఉద్యోగం రాలేదనో, ఇది ఎవరికైనా చెప్తే పరువు పోతుందనో, మనల్ని చాలా చీప్గా చూస్తారనో, చాలా తక్కువ చేసి చూస్తారని మీలో మీరే మదన పడిపోయి బలవన్ మరణాలకు వెళ్ళిపోయే ధైర్యాన్ని తెచ్చుకుంటున్న మీరు మీ కష్టాన్ని ఎందుకు ఇతరులకు షేర్ చేసుకోలేకపోతున్నారు? ఎందుకు మీరు ఊరట పొందలేకపోతున్నారు? ఎందుకు మిమ్మల్ని మీరు సముదాయించుకొని ఒక కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేసుకోలేకపోతున్నారు? బట్ జీవితం పోతే మాత్రం తిరిగి రాదు. ఇక్కడ కూడా మనం ఇలాంటి ఆత్మహత్యలు చూస్తే లవ్ ఫెయిల్యూర్స్ చూస్తున్నాం. అలానే ఎడ్యుకేషన్లో వాళ్ళు అనుకున్న ర్యాంక్స్ రాలేదనో, అనుకున్నటువంటి ఉద్యోగం రాలేదనో ఆత్మహత్యలు చేసుకోవడం, ఇవన్నీ చూస్తున్నాం. అయితే సైకాలజిస్టులు కూడా చెప్తున్నారు, మానసిక నిపుణులు కూడా చెప్తున్నారు ఏంటంటే కేవలం ఓటమి వల్ల, ఫెయిల్యూర్ వల్లే జరుగుతున్న ఆత్మహత్యలు కావంట ఇవి. ఎందుకంటే ఈ ప్రపంచంలో ప్రతి మనిషి జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఓటములు ఉంటాయి, సక్సెస్ ఉంటాయి. మరి ఓడిపోయిన ప్రతి ఒక్కరూ ఆత్మహత్య చేసుకోవాలనే నిర్ణయానికి వెళ్తే సగం జనాభా పోతుంది కదా, ఎన్నో కుటుంబాలు రోడ్డు పాలు అయిపోతున్నాయి కదా. కానీ కాదంట. మనుషుల యొక్క ఆలోచన ధోరణి, వాళ్ళ వ్యక్తిత్వం, వాళ్ళ మనస్తత్వం కూడా కొన్ని సందర్భాల్లో వారు ఎక్కువగా చూస్తున్నటువంటి పరిస్థితుల ప్రభావం కూడా వాళ్ళలో అది ఎఫెక్ట్ చూపిస్తూ ఆత్మహత్య, బలవన్ మరణాల వైపు వాళ్ళని ప్రేరేపిస్తుంది అనేటటువంటి ఒక నిజాన్ని కూడా, వాస్తవాన్ని కూడా మానసిక నిపుణులు చెప్తున్నారు. ఒకవేళ మీలో మీరు ధైర్యాన్ని కోల్పోతే ఇమీడియట్గా మాలాంటి సైకాలజిస్టులు మీరు అప్రోచ్ అవ్వండి. అక్కడ మీకు ఒక వాల్యుబుల్ సజెషన్ దొరుకుతుంది. ఆ సజెషన్స్ మీరు ఫాలో అయ్యి లైఫ్ని హ్యాపీగా లీడ్ చేయండి, కుటుంబాలతో సంతోషంగా ఉండండి. అంతేగాని మిమ్మల్ని మీరు బాధ పెట్టుకొని మీలో మీరే కుమిలిపోయి మీలో మీరే మౌనాన్ని అనుభవిస్తూ ఆ బాధతో ఆత్మహత్యలకు మాత్రం పాల్పడకండి. ఎందుకంటే ఒక్కసారి ఇలాంటి కఠినమైన నిర్ణయాలు తీసుకునే ముందు మీ కుటుంబాల కోసం, మీ మీదే డిపెండ్ అయినటువంటి మీ ఫ్యామిలీ మెంబర్స్ కోసం, మీ భార్యల కోసం, మీ భర్తల కోసం, మీ పిల్లల కోసం కూడా ఆలోచించండి. ఇది ఎందుకంటే ఎంతో మంది సైకాలజిస్టులతో మేము చేస్తున్న ఇంటర్వ్యూలో కూడా పదే 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 మేము చెప్తున్నటువంటి విషయాలు కూడా ఇదే. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ సివిల్ ఇంజనీర్ ఆత్మహత్య తీవ్ర విషాదాన్ని నింపింది.